హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా వెనిలా ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు వేసుకోవాలి. ఏ పాలైనా సరే తీసుకోవచ్చండి, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయి ఉండాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అందులో 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాలు బాయిల్ అయిన తర్వాత అందులో 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసేసుకోవాలి. వేసుకొని స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటికిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత చిక్కు పడుతుంది, అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చాలా ఈజీ అండి ఈ వెనిలా ఐస్ క్రీమ్. మన ఇంట్లోనే మనం సొంతగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలండి, 3 టేబుల్ స్పూన్స్. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమీగడని వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొంచెం ఫ్రూటీస్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రూటీస్ లేకపోతే డ్రై ఫ్రూట్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఏది లేకపోయినా సరే పర్వాలేదు. ఇలా క్యాప్ పెట్టుకొని 6 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 6 అవర్స్ తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిందండి ఐస్ క్రీమ్. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ లేదంటే ఐస్ క్రీమ్ తీసుకున్న స్పూన్లు వేరేగా ఉంటాయండి, అవి ఉంటే వాటితోనే తీసుకోవచ్చు. తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. టేస్టీ వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి ఒక చెర్రీతో గార్నిష్ చేస్తున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.